అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎం సత్యవతి దేవి గారు రచించిన మోహన్ చాటేసిన మంత్రి అనే కథను విందాం. ఈ కథ జూన్ 2011 చందమామలో ప్రచురింపబడింది. మగధ రాజ్యాన్ని రామగుప్తుడు పరిపాలించే సమయంలో అతడి రాజ్యం మీద ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు కన్నువేశారు. రామగుప్తుడి కాలానికి మగధ తన పూర్వపు వైభవం కోల్పోయింది. అందువల్ల శత్రురాజులు ఎక్కడికక్కడ సరిహద్దుల్లో కాపువేసి రాజ్యంలోకి గూఢచారులను పంపించి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. రామగుప్తుడు తన సరిహద్దు భద్రత గురించి ఆందోళన పడుతూ తన మంత్రిని సలహా అడిగాడు. ఆయనకి తగిన సలహా నచ్చితే గొప్ప కానుకలతో తనను ముంచెత్తుతాడని మంత్రికి ఇంతకు ముందే అనుభవం ఉంది. పైగా రాజు వద్ద తన మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఈ రాత్రంతా ఆలోచించి తమకు ఒక ఉత్తమమైన సలహాను రేపటికి మనవి చేసుకుంటాను అని మంత్రి సెలవు తీసుకున్నాడు. మంత్రి ఊహించని విధంగా ఆయన ఇంటికి తన అక్క కొడుకైన శివనాథుడు వచ్చి ఉన్నాడు. మంత్రి అతడి రాక గురించి కారణం అడిగాడు. శివనాథుడు అనేక రకాల శాస్త్రాలు చదువుకున్న యువకుడు, వినయవంతుడు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. రాజుగారి కొలువులో సలహాదారు ఉద్యోగం ఆశించి వచ్చాడు. తన మేనమామ తనకి మాట సహాయం చేస్తాడని ఆశపడ్డాడు శివనాథుడు. ప్రభుత్వం సలహాదారు ఉద్యోగం ఒక మంత్రితో సమానమైనది. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన బుడతడు తనతో సమానమైన ఉద్యోగానికి ఆశపడుతుండటంతో శివనాథుడి మీద మంత్రికి అంతులేని అసూయ ద్వేషాలు పుట్టుకొచ్చాయి. ఆ రాత్రి మంత్రితో ఆయన భార్య, శివనాథుడిని అర్హతలు రాజుగారి కొలువులో ఉద్యోగానికి సరిపోతాయి. అతడికి ఉద్యోగం వేయించుకుని మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. అతడి కంటే యోగ్యుడు మన కుటుంబాల్లో దొరకడు అంది. మంత్రి ఆమె మాటలను ఒక చెవిలో విని రెండో చెవితో విడిచిపెట్టాడు. శివనాథుడంతటి తెలివిగల యువకుడిని రాజుగారికి పరిచయం చేయడం మంత్రికి ఇష్టం లేదు. అతడు అంచెలంచెలుగా ఎదిగిపోతే తన వంటి వాడి పరిస్థితి ఏమిటి? అయినప్పటికీ పైకి నవ్వుతూ, రాజసేవ అంటే మాటల్లో అయ్యే పని కాదు. రాజుగారి మనస్సు గుర్తించి ఎప్పటికప్పుడు ఆయన మనస్సుకు అనుగుణంగా మసలుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాజు కొలువుతో పాటు ఇంకా ఇతరితర ఉద్యోగాలు దొరుకుతాయేమో ప్రయత్నించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. శివనాథుడికి ఆయన మనస్సు స్పష్టంగా అర్థమైపోయింది. అయినప్పటికీ తనది ఇంకా చిన్న వయస్సే. ఆయన చెప్పినట్టు ఇతర ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిదే. మంత్రి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు చెప్పుకొని, అలాగే చేద్దామండి. నేను చదువుకున్నదే రాజకీయ శాస్త్రం. అందువల్ల రాజు కొలువని ఆశపడి వచ్చాను అన్నాడు శివనాథుడు. ఇదే తగిన సమయంగా తీసుకుని మహారాజు తనను సరిహద్దుల రక్షణ గురించి అడిగిన సమస్యను అతడికి వివరించాడు మంత్రి. పరిష్కార మార్గం సూచించమని శివనాథుడిని అడిగాడు. ఆ సమస్యను అతి తేలికపాటి సమస్యగా భావించాడు శివనాథుడు. అట్టే తొడుముకోకుండా రాజ్యాన్ని రక్షించుకోవడంలో ప్రభువుకి ఎంత బాధ్యత ఉందో ఆ రాజ్య ప్రజలకు అంతే బాధ్యత ఉంటుంది. సరిహద్దు గ్రామాల ప్రజల నుండి పన్నులు వసూలు చేయకండి. ఆ సొమ్మును గ్రామంలోని యువకులకు సైనిక శిక్షణకు ఇవ్వడానికి ఖర్చు చేయవలసిందిగా గ్రామస్తులను ఆదేశించండి. సైనిక శిక్షణ పొందిన వారికి ఆయుధాలు అందించండి. వంతుల వారీగా సరిహద్దులను కాపలా కాయమనండి. ప్రతి గ్రామంలోనూ ఒక బురుజును నిర్మించే పని చెయ్యండి. ప్రజలు భాగస్వామ్యం వహిస్తే బాధ్యత పెరుగుతుంది అంటూ సలహా ఇచ్చాడు. ఇదంతా తనకు తోచిన సలహాగానే మంత్రి ఆ మరునాడు రామగుప్తుడికి వివరించి చెప్పాడు. రామగుప్తుడికి మంత్రి మాటలు గొప్పగా నచ్చాయి. మంత్రిని విలువైన కానుకలతో ముంచెత్తాడు. ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండానే సమస్య పరిష్కరించబడినందుకు రాజ్యంలో సంతోషం తాండవించింది. సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు బలపడ్డాయి. యువకులకు ఉద్యోగాలు దొరికాయి. నెల రోజుల తర్వాత తనను కలియవలసిందిగా చెప్పి శివనాథుడిని అతడి ఇంటికి పంపించి వేశాడు మంత్రి. అయితే రాజుగారి సంతోషం పట్టుమని ఒక వారం రోజుల పాటు కూడా మిగల్లేదు. ఎందుకంటే రాజుగారి ఆంతరంగిక మందిరంలో పొరుగు రాజ్యపు గూఢచారి ఒకడు పట్టుబడ్డాడు. ఆ గూఢచారి వద్ద కోటలోకి ప్రవేశించే రహస్య మార్గాల చిత్రపటాలు అనేకం దొరికాయి. గూఢచారిని బంధించిన తరువాత ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకా ఎంతమంది మన రాజ్యంలో సంచరిస్తున్నారో కనిపెట్టడం ఎలా అని మంత్రిని సలహా అడిగాడు రామగుప్తుడు. మంత్రికి పచ్చి వెలక్కాయ గొంతులో పడింది. ఆ రాత్రికి రాత్రే శివనాథుడు ఇంటికి చేరుకున్నాడు మంత్రి. శివనాథుడిని కావలించుకుని నవ్వి ఎక్కడ లేని ప్రేమాభిమానాలు కురిపిస్తూ, మన రాజ్యంలో గూఢచారులు సంచరిస్తున్నారు, వాళ్లను పట్టుకుని ఉరికంబం ఎక్కించాలంటే మార్గం ఏమిటి అని అడిగాడు. శివనాథుడు ఈ సమస్యను కూడా తేలికగా తీసుకొని, ఇటీవల కాలంలో ఇతర రాజ్యాల నుండి మన రాజ్యానికి వలస వచ్చిన కుటుంబాల జాబితా
తమ వద్ద ఉండే ఉంటుంది. ఆ కుటుంబాలే గూఢచారులకు ఆశ్రయం ఇస్తాయి. అసలు అలాంటి ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతోనే మన రాజ్యంలో ప్రవేశించాయి కూడా. వాళ్లను ప్రశ్నిస్తే మీకు కావలసిన వ్యక్తులు తప్పకుండా దొరుకుతారు అన్నాడు. శివనాథుడి బుద్ధి కుశలతకు మంత్రి నివ్వెరపోయాడు. మర్నాటి ఉదయానికి అంతఃపురం చేరుకున్నాడు మంత్రి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజుగారికి పరిష్కార మార్గం వివరించాడు. అయితే మునుపటిలాగే అంతా తనకు పుట్టిన ఆలోచన మాదిరిగానే వర్ణించాడు శివనాథుడు. రాజు పరమానంద భరితుడయ్యాడు. వలస వచ్చిన కుటుంబాల వారిని సమావేశపరిచి వాళ్ల కళ్ళెదుటే అంతకుముందు పట్టుబడిన గూఢచారిని ఉరితీయించాడు. వలస వచ్చిన కుటుంబాల వాళ్ళు ఈ ఘటనతో వణికిపోయారు. వరుసగా తమకు తెలిసిన గూఢచారులందరినీ రాజుగారికి ఒప్పచెప్పారు. వాళ్ళందరినీ శిక్షించాడు రాజగుప్తుడు. తరువాత సరిహద్దు రక్షణ సమస్య కూడా తగ్గిపోయింది. మంత్రిని తన ఎదురుకి రప్పించుకుని వాళ్లతో పాటు నిన్ను కూడా కఠినంగా శిక్షించవలసిందే. నీకు చక్కటి సలహాలు అందించిన శివనాథుడిని నా వద్దకు రాకుండా దాచిపెట్టి ఉంచావు. అతడి సలహాలు నీ సలహాలుగా ప్రకటించి నా మెప్పు సంపాదించావు. అంతే తప్ప అతడికి తగిన ఉద్యోగం కల్పించాలని ప్రయత్నించలేదు. రాజ్యానికి అపకారం చేసేవారిని ఎలా వదిలించుకోవాలో అదెంత ముఖ్యమో రాజ్యానికి పనికి వచ్చేవారిని రానివ్వడం కూడా అంతే ముఖ్యం అన్నాడు. శివనాథుడికి కబురు పంపాడు రామగుప్తుడు. తన కొలువులో ముఖ్య సలహాదారుగా అతడికి ఉద్యోగం ఇచ్చాడు. మంత్రి తన మేనల్లుడికి తన మొహం చూపించలేకపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.